హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళీ మీ సాయి. సో ఈ వీడియోలో మీకు మా షిప్లోని అసలు బట్టలు ఎలా వాష్ చేసుకుంటామో మీకు చూపించాలనుకుంటున్నాను. సో రండి, వెంటనే వెళ్దాం, టైం వేస్ట్ చేయకుండా. సో మీరు చూస్తారు కదా, మా షిప్లో పనిచేసే వాళ్ళందరూ ఇక్కడే ఇలాగా వాషింగ్ మెషిన్లు కనిపిస్తున్నాయి కదా, వీటిలోనే బట్టలు వాష్ చేసుకుంటాం అనమాట. ఒకసారి షిప్ ఎక్కితే 8 నెలల వరకు షిప్లో పనిచేసే వాళ్ళు ఉంటారన్నమాట. 8 నెలలు పనిచేస్తూ ఉంటారు కంటిన్యూస్గా, ఎక్కడ నాన్ స్టాప్గా. సో వాళ్ళు 8 నెలలకి సరిపడా బట్టలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారు అనమాట. 2-3 సూట్ కేసులు పట్టుకొని 40-50 కేజీలు పట్టుకొని తీసుకొచ్చుకుంటారు చాలా బట్టలు. సో అవన్నీ వాళ్ళు ఎలా వాష్ చేసుకోవాలంటే, ఇలాగ మెషిన్స్ ఉంటాయి షిప్లోని. ఇలాంటి చాలా మెషిన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం షిప్లో 600 మంది, మా షిప్లో 600 మంది జనాలు అయితే వర్క్ చేస్తూ ఉంటారు, పనిచేసేవాళ్ళు. సో వాళ్ళందరికీ సరిపడా వాషింగ్ మెషిన్స్ ఉండాలి కాబట్టి ఇలాంటి మెషిన్స్ చాలా ఉంటాయి. సో ప్రతిరోజు ఒక డ్రెస్ ఎలాగో వాడుతూ ఉంటారు, అది మార్చిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి కాబట్టి సో అవన్నీ ఎక్కడ మనకి మన బట్టలు వేరే వాళ్ళు ఎవరో వాష్ చేయరు, మనమే వాష్ చేసుకోవాలి షిప్లో పనిచేస్తే. సో లక్కీగా మనకి వాషింగ్ మెషిన్స్ ఉంటాయన్నమాట అవైలబుల్లో. సో ₹1 ఖర్చు లేకుండా మనం వాషింగ్ మెషిన్లో బట్టలు వాష్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఇప్పుడు ఈ బట్టలు ఎలా వాష్ చేసుకుంటామో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక మెషిన్లో వేస్తాము, వేసిన తర్వాత లాక్ చేసేస్తాం. లాక్ చేసి ఇక్కడ సెట్ చేస్తాం అన్నమాట టైము. ఇలా సెట్ చేసి బాగా మినిమం 30-40-50 మినిట్స్ పెట్టుకొని మనం వెళ్ళిపోతాం పని చేసుకోవడానికి. ఏదైతే వర్క్ ఉంటుందో చేసుకోవడానికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాం అన్నమాట. అలా వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాం, అప్పటికి రెడీ అయిపోద్ది బట్టలు. తీసి మళ్ళీ డ్రైయర్లో వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ వెట్గా ఉంటుంది, మొత్తం ఇప్పుడు క్లీన్ అయిపోయింది కానీ వెట్గా ఉంటుంది. సో దీన్ని డ్రై చేయాలి. మనం ఎలా అయితే ఇంటి దగ్గర ఎండలో పెడతామో అలా ఇక్కడ వాషింగ్ మెషిన్లో డ్రై చేయొచ్చు మనం. ఇది డ్రైయర్ అంటారు అన్నమాట. కింద వాష్ చేయడం కోసం, పైన డ్రై చేయడం కోసం. సో ఓపెన్ చేసి డ్రైయర్లో పెడతాం. సో డ్రైయర్లో ఒక టేస్ట్ 30-40 మినిట్స్ 50 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టేసి మళ్ళీ ఎవరికంటే వర్క్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావచ్చు అన్నమాట. సో ఇది డ్రై అలా అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా షిప్లో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళకి ఫ్రీగా ఉన్న టైంలోని ఇలా బట్టలు వాష్ చేసుకుంటారు అన్నమాట. ఎవరికి ₹1 ఖర్చు లేకుండానే ఇది ఒక ఫెసిలిటీ ఉంటుంది అందరికీ. సో డ్రై అయిపోయిన తర్వాత బట్టలు తీసుకొని పక్కనే చూస్తే అలాగే పోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లాత్ని మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. పక్కనే మన ఐరన్ మెషిన్ కూడా ఉంది, చూడండి. దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అన్నమాట. ఈ బటన్ ప్రెస్ చేస్తే రెడ్ కలర్ బటన్ ఇప్పుడు వచ్చింది కదా స్విచ్, ఇది ఆన్లో ఉందన్నమాట. ఆన్లో ఉన్నట్టు లెక్క. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఐరన్ కూడా చేసుకోవచ్చు, ఇది ఒక ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. సో బట్టల ఐరన్ కూడా ప్రాబ్లం ఉండదు మనకి. ఐరన్ చేసుకుంటాం. ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బటన్ని మనం ఆఫ్ చేసామన్నమాట, లేదంటే ఇది ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. వాడిన తర్వాత మళ్ళీ బటన్ ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఎక్కడ అక్కడికి పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే మన షిప్లో పనిచేసే వాళ్ళు అందరూ ఈ బట్టలు ఇలా వాష్ చేసుకుంటారు అన్నమాట. సో మంచి ఫెసిలిటీ ఇది. సో అందరూ అనుకోవచ్చు, ఇక 8 నెలలు ఒకే షిప్లో ఉంటాం కదా, ఎలాగ బట్టలు గట్టన ఎలా వాష్ చేసుకుంటాం ఏంటని. సో ఈ విధంగా ఇక మనలో వాడు కూడా వచ్చాడు కుర్రాడు, వెళ్ళిపోయిన వాడు. ఈ విధంగా వాష్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ వీడియో మీ ముందుకి కొంచెం నాలెడ్జ్ కోసం, ఈ విధంగా షిప్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ మరిన్ని వీడియో చేయడం కోసం నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. Until then, I will see you next video.